ఎదురు చూస్తున్న నాయకుడు మనందరికీ ఆదర్శం. చంద్రబాబు గారి నుంచి మీరు మాట్లాడాలనుకుంటున్నాను. యువ ఐటీ రంగ నిపుణుల ఆధ్వర్యంలో హైటెక్ సిటీ దగ్గర నుంచి మాదాపూర్ నుండిగా ఎన్టీఆర్ ట్రస్ట్ భవనానికి వచ్చారు. మామూలుగా మీరు కంప్యూటర్లతో ఆడుకునే పరిస్థితి నుంచి రోడ్డు మీద పడి మీరు చాలా మంది ఏసీ రూముల్లో ఉండి బాగా మీరు పనిచేస్తూ ప్రపంచంలో ఎక్కడికి కావాలంటే అక్కడ పనిచేసే పరిస్థితి నుంచి మీ పాంప్లెట్ కూడా చాలా బాగా నచ్చింది. అవినీతిని ప్రారంభిద్దాం, అభివృద్ధిని ఆహ్వానిద్దామనే పేరుతో దీనికి మనస్ఫూర్తిగా మనందరినీ అభినందిస్తూ ఆహ్వానిస్తూ అదే మరిగా మీ అందరికీ స్వాగతం పలుకుతున్నాను. వేదిక పై నుండి మిత్రులైతే ఎవరుతున్నారో ఉమారెడ్డి వెంకటేశ్వర గారు, శ్రీమతి రోజా గారు, నన్నపల్లి రాజకుమార్ గారు, శ్రీకాంత్ రెడ్డి గారు, మీ అందరినీ ఆర్గనైజ్ చేసినటువంటి అబ్బూరి శివరామకృష్ణ గారు, అదే మరిగా తోమారి చంద్రరావు గారు, జి రత్నాకర్ గారు, అదే మరిగా మా తమ్ముళ్ళ ఉత్సాహం చూస్తాం. మామూలుగా అయితే ఐటీలో పనిచేసే వాళ్ళందరూ టెక్నాలజీలో చాలా ఫాస్ట్ గా ముందుంటారు. మా తమ్ముళ్ళు ఇక్కడే చూస్తున్న సెల్ ఫోన్లు పెట్టి మొత్తం అయితే మీ కేరింతలు చూస్తా ఉంటే ఆంధ్రాలో పల్లెటూరులో ఏ విధంగా అయితే యువత ఉంటారో దానికంటే ముందుకుంటున్నారు. ఎవరు కాదని కూడా మా తమ్ముళ్ళు చూస్తున్నాను. బాలకృష్ణ పేరు చెప్పినా రైతు కుటుంబాల నుంచి వచ్చే ఇక్కడ వాళ్ళందరూ జైలు పైకెత్తాలి. రైతు కుటుంబాలని నేను అడుగుతున్నా. ఈరోజు ఐటీ రంగం కూడా రైతులకు ఉపయోగపడింది, రైతు కుటుంబాలకు ఉపయోగపడింది. ఒక విధంగా చెప్పాలంటే గ్రామీణ వ్యవస్థ బాగుపడతా ఉందంటే మా తమ్ముళ్ళ వల్ల కూడా చాలా మీరు ఒక్కసారి ఆలోచించాలి. మా తమ్ముడు చెప్పాడు శివరామకృష్ణ చెప్పింది ఏదైతే మైక్రోసాఫ్ట్ హైదరాబాద్కి వచ్చిందని. మైక్రోసాఫ్ట్ హైదరాబాద్ కి డెవలప్మెంట్ సెంటర్ వచ్చింది, కానీ దాని వెనకాల నేను ఎంత కృషి చేస్తానో ఇప్పటికి కూడా చాలా మందికి తెలియదు. ఆ రోజు నేను చూస్తే నేను ప్రపంచం మొత్తం ఒకసారి స్టడీ చేసినప్పుడు నేను ఒకటి ఆలోచించాను. ప్రపంచ దేశాలన్నీ ముందుకు పోతున్నాయి, భారతదేశం మాత్రం ముందుకు పోవడం లేదు. భారతదేశాన్ని కూడా ముందుకు తీసుకుపోవాలి. మా తమ్ముళ్ళు చూస్తే ప్రపంచంలో ఎవరికంటే తక్కువ లేదు తెలివితేటల్లో, సరైన అవకాశాలు లేకుండా కాదు. ఈరోజు మీరు ఒకసారి చూసినప్పుడు ఇండియాలో 55% జనాభా 22-23 ఏళ్ల కంటే తక్కువగా ఉన్నారు. అదే అమెరికాకు పోతే ఈ కేరింతలు నిలబడవు, అక్కడ ఎవరు అయితే వాళ్ళు ఉండరు. పోతే ఈ కేరింతలు నిలబడవు, అక్కడ కారణం వాళ్ళు కూడా ముసలి ఎక్కువ ఉంటారు. అంతా కూడా మనకంటే ముందు ఫ్యామిలీ ప్లానింగ్కి వెళ్ళారు. ఈరోజు అందరూ కూడా ఓటు సేపు ఉండే పరిస్థితి వచ్చింది. చైనాలో కూడా లేరు, జపాన్ లో కూడా లేరు. ఈ రోజు ప్రపంచంలోనే యువత ఎక్కువ ఉండే దేశం భారతదేశం. రెండవ విషయం ఒకసారి చూస్తే ఆ రోజు మీరు ఒకసారి ఆలోచించినప్పుడు బ్రిటిష్ వాళ్ళు పోతూ పోతూ అంతా దోచుకొని పోయారు, కానీ ఒక్క ఇంగ్లీష్ మాత్రమే వదిలిపెట్టిపోయారు.
మ్యాథమెటిక్స్ లో ప్రపంచంలో అందరికంటే మనం స్ట్రాంగ్ గా ఉన్నాం. జీరో కూడా ఎప్పుడు కనిపెట్టాడో మీకు తెలుసు కాబట్టి ఆ విధంగా మనకు ఆ యొక్క మ్యాథమెటిక్స్ అనేది మన సొంతం భారతదేశం యొక్క శక్తి. ఇవి చూసినప్పుడు నాకు అనిపించింది భవిష్యత్తు ఐటీ రంగానికి ఉంది. దాంట్లో మన వాళ్ళు బ్రహ్మాండంగా రాణిస్తారు. నేను కూడా ఐటీ రంగాన్ని ప్రోత్సహించాలనుకున్నప్పుడు హైదరాబాద్ లో ఏమీ లేదు. హైటెక్ శ్రీ మాదాపూర్ అయితే ఆ ప్రాంతం అంతా కూడా మీరు ఉండేది ఇప్పుడు చూస్తా ఉంటే ఆ రోజు నిజాం ప్రభువులు నిజాం రోజుకి గుర్రాలకు గడ్డి కోసం పెట్టుకున్న భూమి అది. అలాంటి గడ్డి కోసం పెట్టుకున్న భూమి ఈ రోజు మీరు చూస్తా ఉంటే బంగారు పండిస్తున్నారంటే బ్రహ్మాండంగా. బిల్ గేట్స్ అయితే ఫస్ట్ ఢిల్లీకి వచ్చాడు. ఢిల్లీకి వస్తే నేను కలుస్తానన్నాను. ఆయన ఆశ్చర్యపోయాడు. పాలిటీషియన్ ప్రపంచంలో నన్ను ఎవరు కలవలేదు. ఈయనెవరో చీఫ్ మినిస్టర్ గా ఉన్నాడు, ఈయన నన్ను కలవడం ఏంటి, నాకు ఏం పనుంది, ఒకవేళ కాంగ్రెస్ వాళ్ళ మనకి డబ్బులకు వస్తానేమో డొనేషన్. ఆ రోజు నేను అన్నప్పుడు ఇంకో మాట అన్నాడు, మీరు వస్తేనండి అందరం వారికి నేను కూడా తాగతాలనుకున్నామేమో కానీ ఆయన అడిగింది కాక్టైల్ పార్టీ ఉంది, మంచి కాస్ట్లీ విస్కీ పెట్టాం. నేను ఆయన చెప్పాను, నేను ఢిల్లీకి కానీ వచ్చి మీ కాక్టైల్ పార్టీకి వస్తే మీ క్లబ్ లో నేను కలిసిపోతాను, నాకు చాలా ప్రమాదం వస్తుంది కాబట్టి నేను ఎప్పుడు రావడం లేదు. నాకు మీతో 10 నిమిషాలు ఇంటర్వ్యూ కావాలని అమెరికన్ అంబాసిడర్తో చెప్పాను. ఆయన గ్రేట్ డిస్కటివ్తో మీరు రండి, మీరు రూమ్ లో కూర్చుంటే యాంటీ రూమ్ లో కూర్చుంటే డిన్నర్కి పోతూ మిమ్మల్ని కలిసేసిపోతారని చెప్పారు. నేను అప్పుడు నా విజన్ ఇచ్చాను. భారతదేశం యొక్క శక్తి సామర్థ్యం, మా తమ్ముళ్ళ యొక్క నాలెడ్జ్ గురించి నేను చెప్పి నేను భారతదేశాన్ని గురించి ఇంకా ఆలోచించడం లేదు. భారతదేశంలో యువతంటే చాలా శక్తి సామర్థ్యం ఉంది, మీకు అన్ని విధాలు ఉపయోగపడతారని చెప్పి నేను ఒక విజన్ ఇచ్చాను. ఏ విధంగా మన దగ్గర ఐటీ ఉంది, ఐటీ యొక్క ఫ్యూచర్ ఏంటి, భవిష్యత్తులో ఏ విధంగా ముందుకు పోతుంది, అవన్నీ కూడా నేను ఆయన 10 నిమిషాలు వస్తానంటే నేను 45 నిమిషాలు ఆయనకు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చాను. ఇప్పుడు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ అందరూ మాట్లాడుతున్నారు కానీ ఆ రోజు ఏ రాజకీయ నాయకుడు కూడా పవర్